నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కామాఖ్య కూడా ఒకటి. సో కామాఖ్య ఎంత పవర్ఫుల్ అనేది వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అమ్మవారి గురించి. సో వెళ్ళిన వాళ్ళకి మంచే జరుగుతుంది అనే మాట మనం ఎక్కువగా వింటాము. అయితే నేను రీసెంట్గా చూసిన విషయం ఏంటి అంటే, కామాఖ్య అమ్మవారి దగ్గరలో అంబుబాచి అనే అంటే లైక్ ఆ మేళా జరిగే టైంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఎరుపు రంగులో వాటర్ వస్తూ ఉంటాయి. అదంతా అమ్మవారి ఋతుక్రమంగా భావిస్తారు. సో దానివల్ల అమ్మవారి గుడిని ఒక 3 రోజుల పాటు మూసివేస్తారు. ఇది జూన్ టైంలో జరుగుతుంది అనేది నేను విన్నాను గురుగారు. సో ఇది ఎంతవరకు నిజం, అది నిజమేనా కాదా, ఒక్కసారి వీక్షకులకి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. కామాఖ్యే వరదే దేవి నీలా పర్వతవాసిని త్వం దేవి జగతాం మాతా యోని ముద్రే నమోస్తుతే. ఏరుల పారుల బ్రహ్మ ఋషులు దేవతల గురించి కొన్ని విషయాలను మనము విషయీకరించకూడదు. ఎందువల్లనంటే ఉన్న వాస్తవం ఒకటైతే కల్పితం అనేకం ఉంటాయమ్మా. కల్పితం అనేకం. ఇప్పుడు అమ్మవారు యోని ముద్రేనమో వస్తుంది అనుకున్నాం. అక్కడ ఈశ్వరుడు అమ్మవారిని తీసుకెళ్తుంటే 18 చోట్ల పడ్డైనట్టుగా 64,000 భాగాలు 64,000 చోట్ల పడ్డాయి వాస్తవానికి. ఓకే. అందులో ప్రధానాంశంగా 18 వచ్చినాయి. ఇక్కడ అమ్మవారి యొక్క యోని స్థానం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క పదార్థం అక్కడ పడటం జరిగింది. దాన్ని మనం ఏ రకంగా చూసాం? తంత్రప్రయోగంగా చూసామా, క్షుద్రప్రయోగంగా చూసామా, మంత్రప్రయోగంగా చూసామా అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాలి. ఆవిడ్ని తాంత్రికంగా మార్చేశారు. అదేంటంటే అలా మార్చవచ్చా? భారతదేశం ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం ఎప్పుడు చేస్తారు? తెల్లవారుజాము. ఏ రోజు? శనివారం. కానీ తిరుమలలో శుక్రవారం. తిరుమలలో శుక్రవారం. ఎందుకని? తిరుమలలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరిగింది. అక్కడ అమ్మవారి రూపం కనుక శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలా అక్కడ యంత్ర స్థితి మనం ఏదైతే పెట్టడం, ఏదైతే ఆచరణలోకి జరుగుతుందో అదే అక్కడ పరిపాటిగా మారిపోతుంది. అది మొదటి విధానం. ఇకపోతే 2, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో కళ్ళారా ప్రత్యక్షంగా చూసిన వారైతే ఎవరు లేరమ్మా. ఇంచుమించుగా అందరూ విన్నదే. అదేంటండి అంటే, ఒక చోట, అది మీ ఇల్లే కావచ్చు, నా ఇల్లే కావచ్చు, ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క జీవరూపం అక్కడ ఉన్నది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. చాలా. డబ్బుకి వాల్యూ ఇస్తామా, శక్తికి వాల్యూ ఇస్తామా? శక్తికి. ఎంత పద్ధతిగా ఉంటాం, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం అనేటువంటిది కూడా మనం ఒక్కసారి గమనించాలి. కామాఖ్య అమ్మవారి దగ్గర ఉన్నది మొత్తం ఎంత శక్తి ఉందో మనం నేను వెళ్ళినప్పుడు చూశానమ్మా. శక్తి నిజం, ఆవిడ నిజం, అరూప రూపం నిజం, అచంచలమైన శక్తి నిజం, అంతవరకే నిజం. అంటే అక్కడ చూసా కదా, పావురం కానివ్వండి, మేకలు కానీ, కొంతమందికి వాళ్ళ అనుకున్న రకంగానే మేకలు తీసుకొచ్చి వదిలేస్తారు. ఆ మేకల మొహం కూడా దగ్గరగా చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి, సంబంధం ఉండదు అసలు. అమ్మవారికి బలి ఇచ్చేటప్పుడు గురువారు అమ్మవారి దగ్గర వదిలేస్తారు. ఇంతింతే ఉంటాయి, బోన్సాయి లాగా ఇంతింతే ఉంటాయి అవి. ఆ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారి ఒక రాయి రూపం ఉంటుంది, ఒక వస్త్రం కట్టేసి అట్టు పెట్టేస్తారు. అక్కడికి వచ్చి తలకాయించుకుంటే ఇట్లా ఓ 2 గంటలు 3 గంటలు కదలు, 2-3 గంటల తర్వాత మళ్ళీ అవి కంచి కదులుతాయి. నేను మొన్న పారాయణ చేసుకుంటూ చూశానమ్మా. పావురం కూడా ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చొని ఇట్లా తలకాయించి కూర్చుంది. 2 మేకలు 3 మేకలు వచ్చినాయి. అమ్మవారి ఇక్కడ విగ్రహం ఉంటే ఈ పక్కన 2, ఈ పక్కన కింద ఒక పావురం మేక ఇంతే. 3-3.5 గంటల నుంచి కదలలేదు మావి, అలానే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అవి ఎక్కంచి ధ్యానంలో నిమగ్నమైపోతున్నాయి కూడా. చూసేటువంటి శక్తిని చూద్దామనుకున్న వాళ్ళకి శక్తి కనిపిస్తుందమ్మా. నేను ఇక్కడ ఈ మేకల్ని వీటిని వధిస్తూ ఉంటారు. నేను కొంచెం వాటికి నెగిటివ్గా వెళ్తూ ఉంటా, వద్దు అని చెప్పి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మవారికి ఏది అలవాటు చేస్తే ఆవిడ దానికే కట్టుబడి ఉంటుంది. వాళ్ళు రక్తానికి అలవాటు చేశారు, నేను కాదు అన్నా కదా. నేను వెళ్ళగానే ఒక ఆయన నా చేయి పట్టుకొని ఆ వధశాలలోంచి తీసుకెళ్లారండి బయటికి.
మొత్తం రక్తం అదంతా అది తొక్కుకుంటే అలానే మరి ఆప్షన్ లేదు ఇంకా. అవును. కడుపు పక్కన నీళ్ళు పోస్తున్నారు, పక్కన వధిస్తూనే ఉన్నారు. ఆ మొత్తం కర్ర అవన్నీ చూశాను. అక్కడ మొత్తం రక్తం గడ్డగట్టి రకరకాలుగా ఉంది. అట్నుంచి మామూలుగా ఇట్నుంచి కూడా తీసుకెళ్ళచ్చు, దారి వేరే ఉంది, కానీ ఆయన అందులో నుంచే తీసుకెళ్ళాడు. ఓకే. అప్పుడు అనుకున్నాను, ఓకే ఈవిడ్ని ఇట్లా అలవాటు చేశారు. అంటే అమ్మవారు కోరుకోలేదంటారు గురు. అమ్మవారు కోరుకోలేదండి. ఏ అమ్మ కోరుకుంటుందమ్మా? ఎవరు కోరుకోరు. తంత్ర ప్రయోగంలో కొన్ని ఇట్లాంటి బలిహరణలు రక్తదర్పణాలు చేస్తే ఫలితాలు వెంటనే వస్తాయి. కనుక ఆ రకంగా ఆ విధానాన్ని అక్కడ ప్రారంభం చేసి వందల సంవత్సరాలుగా చేస్తున్నారు. కాబట్టి అంతవరకు నిజం, అమ్మవారు ఉన్నది నిజం, శక్తి నిజం, అత్యంత శక్తికరమైన క్షేత్రం నిజం, ఆవిడ్ని తంత్రీ దేవతగా మార్చింది నిజం. అక్కడ బలులు ఇస్తారు, వాటితో వ్యవహారం చేస్తారు అన్నది నిజం. ఇక మిగిలినవి కొన్ని ఉన్నాయి, అవైతే నిజం కాదు అని నేను అంటానమ్మా. ఎందువల్లనంటే చూసిన వారు లేరు. ఒకవేళ అది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి విధానంలో అది నిజమైతే ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. అంటే గురుగారు మరి శక్తిపీఠం అంత పవర్ఫుల్ శక్తిపీఠం కదా, మరి అక్కడ ఉండేవాళ్ళు అంత నియమంగా పద్ధతుల్ని పాటిస్తూ లేరంటారా? నేను ఆ మాట అనకూడదమ్మా. ఎందువల్లనంటే ఇది మన ఆచార వ్యవహారాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. ఓకే. ఎందుకంటే ఇందులో వామాచారం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు మందు తాగి పూజలు చేస్తారు, మద్యం తింటూ పూజలు చేస్తారు. ఇంకా కొన్ని చెప్పాలంటే స్త్రీని పక్కన పెట్టుకొని కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారం అలా పెట్టుకున్నారు కాబట్టి దాన్ని మనం తప్పట్టే అర్హతలు మనకు లేవు. తప్పట్టకూడదు. మనం తప్పు పడితే మనకు మహాపాపం. ఓకే. ఎందువల్లంటే వామాచారంగా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే మయోగ్ అనేటువంటి గ్రామానికి వెళ్తే కొన్ని దూరంలో అక్కడ ఈ పూర్తిగా క్షుద్రం అంటే ఏదైతే ఉంటుందో వారందరూ అక్కడ ఉంటారమ్మ. ఇంకా పూర్తిగా మనం ఎందుకు వెళ్తున్నాం వాళ్ళకి గమనించేస్తారు, మనల్ని ఎందుకు వచ్చారని తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి అడిగేస్తారు, ఎందుకు వచ్చారు ఏంటో మీరు అని చెప్పి. మనం తేడా చెప్తే మనం ఎక్కడుంటో మనకు తెలియదు. ఇంకా కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కాదు, కేర్ ఆఫ్ నో విజువల్స్ కూడా ఎందుకు వెళ్ళావు క్లియర్గా చెప్పాలి. వాళ్ళు అడుగుతారు మనం అక్కడికి వెళ్తే. ఉన్నది చెప్పేస్తే మీకు ఆ ప్రాంతం చూపిస్తారు, అబద్ధం చెప్తే అసలు మన విజువల్స్ కూడా పూర్తిగా పోతాయి. ఓకే. అలాంటి వ్యవస్థ మాది. వాళ్ళేం ప్రత్యేకంగా చెప్పకర్లా, మంత్రం ఇలా అంటే చాలు వాడు భయం అయిపోతాడు. చాలా జరిగినటువంటివి. కనుక కామాక్షి వరదే దేవి నీలా పర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోని ముద్రే యోని రూపే నమోస్తుతే. అమ్మవారి యొక్క యోని స్థానం అక్కడ ప్రభావితమైంది. దాన్ని మనం దైవతత్వంగా చూద్దాము. వాళ్ళు దాన్ని తాంత్రిక పద్ధతిలోకి మార్చి ఉన్నారు. దానికి అమ్మవారు అలవాటు పడిపోయింది. అంతవరకే మనం చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఆ పనులేమి మనం వెళ్ళినప్పుడు మన విధానంలోనే మనం నమస్కారం చేసుకొని అమ్మవారికి అర్చన చేసుకొని మన పారాయణ చేసుకొని మనం వచ్చేయచ్చు. అంతేగాని మనం వెళ్ళాం కాబట్టి మన మీద చెయ్యాలి అనేటువంటిది అయితే అక్కడ లేదు. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మనకు అనవసరం. మనం ఏ విధానంలో ఉన్నాం అంతవరకే మనం చూసుకోవాలి. అందుకని ఇప్పుడు ఇది అమ్మవారు ఋతుక్రమం ఉంటుందనేటువంటిది కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవమ్మా. నేను వేసా ఇదే విషయంలో, దానికి సమాధానాన్ని నవ్వు వదిలేయటమే, సమాధానాలు ఉండవు. అదేమిటి అంటే కలియుగంలో కాదు కదా పడింది. దక్షయజ్ఞం జరిగినప్పుడు అమ్మవారి అగ్నిహోత్రం దూకేస్తే ఆ చితాభస్మాన్ని మొత్తం ఈశ్వరుడు పట్టుకుని వెళ్తున్నప్పుడు పడుకుంటూ వచ్చింది. మరి అమ్మవారి యోనిస్థానం అక్కడ పడింది కాబట్టి రకరకాలుగా మనం మాట్లాడుతున్నాం. అలాగే శరీరంలో ఎన్నో స్థానాలు ఎన్నో చోట్ల పడ్డాయిగా. ప్రతి దానికి ఒక విధానం ఉండాలిగా. అంటే అక్కడ ఏమవుతుంది అంటే కామ్య రూపం కదా కామాఖ్య అంటే. కాబట్టి కోరికలు తీర్చేటువంటిది. కోరిక తీరాలి అంటే వాళ్ళని మన బానిస చేసుకోవాలి, లేదా వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలి. లేదంటే ఏది చేస్తే అలవాటు పడతారో అది చెయ్యాలి. అది చేశారు. ఓకే. అమ్మవారిని మనం తప్పట్టడానికి వీలేదు. అమ్మవారి శక్తి నేను అనుభవించారమ్మా. రేపు పుష్కరాలు అయిన తర్వాత కూడా ఈశ్వర అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ప్లాన్ ఉంది. గురుగారు మరి అమ్మవారికి దగ్గరలో ఈ బ్రహ్మపుత్ర నది మీరు చూసారా? అవును, వెళ్ళొచ్చారమ్మా. ఎలా ఉంటుంది గురుగారు వాటర్ అక్కడ? మొత్తం జడగొట్టేశారు. బ్రిడ్జీలు కడుతూ అవి కడుతూ ఇది కడుతూ నమస్కారం చేసుకున్నాం.
వచ్చేసాం. ఓకే ఓకే. అంటే మనం నిందించేటువంటి శక్తి నాకైతే లేదు కాబట్టి వెళ్ళి చూసి నమస్కారం చేసుకున్నాం, నిన్ను ఎత్తిమించుకుని వచ్చేసాం. నిజంగా కామాఖ్య అమ్మవారి దర్శనం కలగడం కూడా అదృష్టం. నాకు అంత సహనం ఉందని అప్పుడే తెలిసిందండి. ఎక్కడికి? అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు. మామూలుగా నేను ఏమైనా తినకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది, చికాకు పడుతూ ఉంటా. సరే లోపల కూర్చున్నాము, పొద్దున జర్నీ చేసాం, వెళ్ళాము, ఏదో లోపల వెళ్ళాము, కొండెక్కేసాం. ఇక ఉదయమే 11ంటికి ఎప్పుడు దిగాం, 11:30కు మధ్యాహ్నం కొండెక్కేసాం. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మిమ్మల్ని 3:30కి లోపలికి వదులుతాము, 4:30కి బయటికి వచ్చేస్తారో అన్నారు. ఓకే సరే అన్నాం. లోపలికి వదిలిన తర్వాత ఇరుక్కుపోయామండి. అక్కడ అరుపులు 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 రకరకాలుగా. మేము ఇవాళ 3:30కి లోపలికి వెళ్ళాం. ముందు రోజు రాత్రి 2 గంటలకు లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారమ్మా. అయ్యో బాబోయ్, అక్కడే ఉన్నారు. కానీ మా అదృష్టానికి 6:30కి మేము బయటకు వచ్చేసాం. కానీ ఆ 2:30-3 గంటల సేపు ప్రశాంతంగా మౌనంగా నా పారాయణ నేను చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అలానే ఉండటం నా జీవితంలో మొదటిసారి. అసలు నేను అలా ఉంటానండి. అమ్మవారు పూనేస్తారు, నానా జాతర చేస్తా, కానీ ఆవిడ పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో నేను నెగ్గాలంతే. నవ్వుతూ అలానే మా వాళ్ళు ఇంత ఎలా ఉన్నారు, అసలు విపరీతమైన ఆవేశం వచ్చేస్తున్నాయి. ఇక మహోగ్ర నరసింహస్వామి ఒంటి మీదకి వచ్చాడు అన్నట్టు ఉంటుంది. అటువంటిది నవ్వుతూ పారాయించుకుంటూ మనం వచ్చింది అమ్మవారి దర్శనానికి, ఆవిడ దర్శనం ఇద్దామనుకున్నప్పుడే ఇస్తుంది. అప్పటి వరకు నేను ఇలానే ఉంటా, చూద్దాం అన్నట్టుగా ఇలానే ఉన్నా. అంటే నాకు కూడా అంతటి ఓపిక సహనం ఉన్న విషయం నాకు కూడా అర్థమైందమ్మా, అమ్మవారి క్షేత్రంలో అర్థమైంది. ఓకే గురుగారు, సో కామాఖ్య అమ్మవారి గురించి మనం ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకెక్కువ చేయాలి, ఇంకెక్కువ తెలుసుకోవాలి. సో విషయం ఎందుకంటే మనకు దగ్గరలో లేదు వెళ్ళి చూడడానికి చెప్పడానికి. సో వెళ్ళేసి వచ్చినటువంటి వాళ్ళు చెప్పే విషయాలే వెళ్ళని వాళ్ళని తెలుసుకుంటూ ఉంటాము. సో చాలా చక్కటి విశ్లేషణ వీక్షకుల కోసం అందించారు గురుగారు. ధన్యవాదాలు.